ఇక మెట్రో అనుమతులేవి కేంద్రం వద్ద పెండింగ్లో లేవు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలి సరిగా లేదు. బారాసా కాంగ్రెస్లకు భాజపా ఫోబియా పట్టుకుందంట. తెలంగాణలో ఈ ఏడాది 30,000 కోట్లతో రోడ్ల నిర్మాణం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంట. మెట్రో అనుమతులేవి కేంద్రం వద్ద పెండింగ్లో లేవంటారు. మరి లేకపోతే అనుమతులు ఎందుకు రాలేదు? మళ్ళీ ఎందుకు కొన్ని నిధులు రాలేదు? మరి ఎందుకు నగరంలో విస్తరణ జరుగుతలేదు? మెట్రో విస్తరణ మీరే అన్నారు ఆ మధ్యలో. ఎవరు? కిషన్ రెడ్డి అన్నాడు. లేదు, సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం దగ్గరికి పోయి రైల్వే అధికారుల దగ్గరికి కేంద్ర మంత్రుల దగ్గరికి పోయి అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. మెట్రో రైలు విషయంలో అన్ని అబద్ధాలే, పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు అని ఈయననే విమర్శించాడు. మరి నిజాలు చెప్పి నీవు తీసుకురావద్దా? ఎవడన్నా అడ్డుకున్నాడా నిన్ను? నీవు నిజాలు చెప్పి తీసుకొస్తుంటే మేము జోలే పట్టుకొని నిలబడతాం కదా. ఇడా ఎందుకు బాధ? రాష్ట్రం నీదే కదా, తెలంగాణ రాష్ట్రం బిడ్డవే కదా. మెట్రో విస్తరణ జరిగితే మంచిదే కదా, ట్రాఫిక్ తగ్గుతుంది కదా, కాలుష్యం తగ్గుతుంది కదా, ప్రైవేట్ వాహనాలు తగ్గుతాయి కదా. నీవేమో అనుమతులు పెండింగ్లో లేవని నీవు అంటావు. మరి ఈడ ఒక జేసీబీతో ఒక గుంత తోడలేదు ఇంతవరకు. ఏంది పరిస్థితి? కిషన్ రెడ్డి గారు కొంచెం ప్రేమ పెంచుకోండి తెలంగాణ పైన, కొంత ప్రేమించండి. కేవలం రాజకీయాలు ఊకే విమర్శించడమే కాదు, మీరు కూడా కేంద్రం మంత్రి అయిందంటే అందరికీ అవకాశాలు రావు. చాలా గొప్ప అవకాశం అది. మీరు కూడా మీ ఆనవాళ్ళు పెట్టుకోండి. ఇక్కడ పలానా కిషన్ రెడ్డికి ఇది తెచ్చిండు, పలానా బండి సంజయ్కి ఇది తెచ్చిండు, కిషన్ రెడ్డికి ఈ ప్రాజెక్టు తెచ్చిండు, గీ అనుమతులు తెచ్చిండు అని మీ ఆనవాళ్ళు కూడా పెట్టుకోండి. తెలంగాణలో వచ్చే అనుమతులను ఎందుకు మీరు అడ్డుకట్ట వేస్తారు? పాత బస్తీ కోతుంది మెట్రో రైలు అంటే పోనీ, అది కూడా మన రాష్ట్రమే కదా. ఎప్పుడు అదేనా? ఇంకా ఇదే పంచాయతీ. పాత బస్తీ కాదు, అంతా తిరగాలి. హైదరాబాద్ నగరంలో అన్ని చోట్ల తిరిగితేనే మనకు లాభం, ప్రజా రవాణా వ్యవస్థ పెరుగుతుంది. ఆ ప్రయత్నాలు చేయండి మీరు. ఇవి ప్రధానంగా ఈనాడులో ఉన్నటువంటి ఇంకా DD9 వార్తలు చూస్తే